వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈ రోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఆల్రెడీ నేను బాడీ పార్ట్ని ప్రీవియస్ వీడియోలో ప్రిపేర్ చేసి చూపించానండి, షేర్ చేశాను చాలా డీటెయిల్గా వీడియోని. సో ఈ బాడీ పార్ట్లో అండి నేను నెక్కి కట్ వర్క్ పెట్టాను, అలాగే స్లీవ్స్కి ఒక సింపుల్ బ్యూటిఫుల్ డిజైన్ పెట్టానండి. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ వచ్చండి, డ్రాప్ వచ్చింది. సో పూర్తిగా నేను మెజర్మెంట్స్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పూర్తిగా మీరు వీడియో చూడాలంటే ఆ వీడియో కూడా ఒకసారి చూస్తే మీకు ఈ వీడియో కూడా అర్థమవుతుందండి. సో ఈ వీడియోలో అయితే నేను కింద ఫ్లేర్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో చూడండి, ఇక్కడ నేను బాడీ పార్ట్ని సైడ్ కార్నర్కి స్టిచ్ చేసి రెడీ చేసుకుంటానండి. అంటే వెస్ట్ మెజర్మెంట్ పెట్టడానికి మనం సైడ్ కార్నర్లో కుట్టు వేసుకోవాలండి రెండు వైపులు. సో నేను ఏదైతే మార్క్ చేసి మీకు చూపిస్తున్నాను కదా, మార్కింగ్ పైన మీరు కుట్టు వేసుకోండి. తర్వాత సైడ్ జాయింట్ మార్కింగ్ అనేది వేరేగా ఉంటుందండి, సైడ్ జాయింట్ కుట్లు అనేది. సో ఇలా మీరు కార్నర్లో స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లేర్ పార్ట్ కోసం నేను పేపర్లో కటింగ్ చేసి చూపిస్తాను. పేపర్లో ఎలా అయితే నేను కట్ చేస్తానో మెజర్మెంట్స్ని పెట్టి సేమ్ అదే విధంగా మీరు క్లాత్ని కూడా ఫోల్డ్ చేసి క్లాత్లో కూడా అలాగే మెజర్మెంట్స్ పెట్టుకోవాలండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఇక్కడ కాటన్ లైనింగ్ కూడా తీసుకున్నానండి. పూర్తిగా టోటల్ నేను కాటన్ లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నానండి. ఫ్లేర్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో 3.5 మీటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. పార్ట్ కోసం నేను 1 మీటర్ క్లాత్ని యూస్ చేశానండి. సో ఫస్ట్ మనం బాడీ పార్ట్ని ఇలాగా పెట్టుకోవాలని సైడ్ నేను స్టిచెస్ వేసుకున్నాను. సో స్టిచ్ చేసిన తర్వాత ఇలాగా వెస్ట్ పార్ట్ మనం ఫస్ట్ మెజర్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి మనం వెస్ట్ పార్ట్ని మెజర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇలా నేను డబల్గా ఉందండి ఇది బాడీ పార్ట్. సో ఇలా వెస్ట్ మెజర్ చేస్తే నేను ఇక్కడ 18.5 వస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి, నేను మీకు చూపిస్తాను. 18.5 దగ్గర వచ్చింది కదా. సో ఈ 18.5ని మనం ఇలాగా డబల్గా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి 37 ఇంచెస్ వచ్చిందండి. సో 37 మనకి వెస్ట్ రౌండ్ మెజర్మెంట్ ఉంది ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి. సో ఈ 37 మెజర్మెంట్ని బట్టే మనం ఇక్కడ ఫ్లేర్ పార్ట్ కటింగ్టప్పుడు మనం అక్కడ వెస్ట్ మెజర్మెంట్స్ పెట్టుకోవాలండి. సో ఇక్కడ వెస్ట్ మెజర్మెంట్ రౌండ్ 37 ఇంచెస్ ఉంది. సో తర్వాత మనం బాడీ పార్ట్ లెంత్ ఇక్కడ మెజర్ చేయాలండి. బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. సో మనం ఫుల్ లెంత్లో 14 ఇంచెస్ మైనస్ చేసి ఫ్లేర్ పార్ట్కి పెట్టుకోవాలి. సో బాడీ పార్ట్ లెంత్ 14 ఇంచెస్ ఉందండి. ఫ్రాక్ ఫుల్ లెంత్ మీరు మెజర్ చేస్తే ఎంత మీకు మెజర్మెంట్ ఉంటే అది మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇక్కడ 55 ఇంచెస్ ఫుల్ లెంత్ ఉంది ఫ్రెండ్స్ ఫ్రాక్ది. సో 55లో మనం 14 ఇంచెస్ మైనస్ చేసి మిగిలిన మెజర్మెంట్ని ఫ్లేర్ పార్ట్ లెంత్ని పెట్టుకోవాలండి. సో ఇక్కడ నేను ఫస్ట్ కాటన్ లైనింగ్ కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో కాటన్ లైనింగ్ కట్ చేయడానికి ఫస్ట్ నేను మీకు పేపర్ కటింగ్ పైన చూపిస్తాను. నేను పేపర్ మీరు మీ దగ్గర ఉన్న కాటన్ లైనింగ్కి ఫుల్ క్లాత్ అనుకోండి ఫ్రెండ్స్. ఆ క్లాత్ని మీరు లెంత్ వైజ్ ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసుకోవాలి, తర్వాత ఇలాగా 4 ఫోల్డ్ చేసుకోవాలండి విత్ వైజ్. సో ఫస్ట్ మనం లెంత్ వైజ్ ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, తర్వాత విత్ వైజ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనం ఫోల్డ్ చేస్తే 4 ఫోల్డ్ ఇక్కడ వస్తుంది. సో 2 పార్ట్స్గా మనకి 8 ప్యానల్స్ అనేది కాటన్ లైనింగ్కి వస్తుందండి. సో మనకి రెండు వైపులో వస్తాయి 8 ప్యానల్స్ పూర్తిగా. సో 8 ప్యానల్స్లో మనం కాటన్ లైనింగ్ కట్ చేసుకుంటాం కాబట్టి అండి 37 ఇంచెస్ వెస్ట్ మెజర్మెంట్ రౌండ్ ఉంది కదా. సో 37ని మనం 8తో డివైడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ 8తో డివైడ్ చేస్తే అండి 37ని 4.6 వస్తుంది. సో అందులో 4.5 మీరు తీసుకోండి, దాంట్లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 5.5 మీరు ఇలాగా కార్నర్లో ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలండి. దానికి ఆపోజిట్లో మీరు ఇటువైపు నుంచి కూడా 5.5 ఇలా మార్క్ చేసుకుని క్రాస్గా మనం ఇలాగ లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇలా క్రాస్గా మనం కలిపితే కింద ఫ్లేర్ వస్తుందండి, పైన వెస్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. సో ఇలా మిడిల్లో మనం కట్ చేసుకుంటే మనకి ఇక్కడ 8 ప్యానల్స్ అనేది రెడీ అవుతుందండి. సో సేమ్ ఇలాగే మీరు క్లాత్ పైన కూడా కటింగ్ చేసుకోవాలండి. సో ఫోల్డెడ్ సైడ్ని మీరు కట్ చేసి తీసేయాలండి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఎలాగ అటాచ్ చేయాలి, అది కూడా ఈ పేపర్ పైన మీకు చూపిస్తాను. సో కార్నర్లో కొద్దిగా ఒక కార్నర్ లేకుండా కొద్దిగా రౌండ్ షేప్లో మీరు కట్ చేసుకోండి క్లాత్ని కూడా. సో ఇక్కడ నేను ప్యానల్స్ని కట్ చేసుకున్నాను కదండి. యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు ఒక ప్యానల్కి 1 సైడ్ మీకు స్ట్రైట్ ఉంటుంది, అదర్ సైడ్ క్రాస్ ఉంటుందండి. సో స్ట్రైట్కి మీరు క్రాస్ని అటాచ్ చేసుకోవాలండి. సో చూడండి, స్ట్రైట్ సైడ్ ఉంది కదా, స్ట్రైట్ సైడ్ని మీరు క్రాస్తో అటాచ్ చేసుకోవాలి. సో ఇలా మీరు ఫ్లేర్ని అటాచ్ చేసుకుంటే మీకు ఫ్లేర్ లుక్ అనేది బాగుంటుందండి. సో స్ట్రైట్ పార్ట్కి మీరు క్రాస్ని అటాచ్ చేసి స్టిచ్ చేయాలండి.
సో ఇలాగ మీరు 8 ప్యానల్స్ని రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు కాటన్ లైనింగ్లో నేను మీకు చూపిస్తున్నాను. కాటన్ లైనింగ్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. 4 ఫోల్డ్ చేసుకుని నేను ఇలాగ పెట్టుకున్నాను. సో ఇక్కడ చూడండి క్లాత్ 4 ఫోల్డ్లో ఉంది. పైన ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి స్ట్రైట్గాని. చేసుకున్న తర్వాత ఇక్కడ పై వైపు నేను 14 ఇంచెస్ బాడీ పార్ట్ లెంత్ నేను మెజర్ చేశాను కదండి. ఫుల్ లెంత్ 55 ఇంచెస్ ఉంది. సో 14ని ఫస్ట్ మనం బయటికి తీసేసండి. 14 ఇంచెస్ మనం మెజర్మెంట్ బయటికి తీసేయాలి. తీసిన తర్వాత మనకి లైనింగ్ ఎంత ఉంది అంత పెట్టేసుకోవాలండి. 55 కన్నా 2 ఇంచెస్ వరకు తక్కువే ఉండాలండి, ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. సో నేను ఆల్మోస్ట్ పూర్తిగా లైనింగ్ లెంత్ పెట్టేసుకున్నానండి. పైన నేను 5.5 ఏదైతే వెస్ట్ మెజర్మెంట్ క్యాలిక్యులేషన్ చెప్పాను కదా 5.5 పెట్టానండి. అక్కడ పెట్టిన తర్వాత ఇటువైపు కూడా ఆపోజిట్లో 5.5 నేను ఇక్కడ మెజర్మెంట్స్ పెట్టుకున్నానండి. పెట్టుకుంటే మనకి కుట్లతో కలిపి ఇది యాడ్ చేయడానికి సరిపోతుందండి. సో క్రాస్గా ఇలాగ లైన్ని డ్రా చేసుకున్నాను. చేసుకుని మిడ్లో నేను కట్ చేసి తీసేస్తాను ఫ్రెండ్స్. సో ఇలాగే నేను పేపర్ కటింగ్ ఎలా అయితే చేశానో సేమ్ అలాగే మీరు ఇక్కడ క్లాత్ పైన కూడా కటింగ్ చేసుకోండి. 4.5 మెజర్మెంట్ అండి. 1 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే మనం కుట్లు కూడా వేస్తాం కదా అటాచ్ చేయడానికి. సో దానికోసం 5.5 దగ్గర నేను కట్ చేశాను ఇది. సో ఇలా మనకి 8 ప్యానల్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఫోల్డెడ్ సైడ్ కూడా నేను కట్ చేసి తీసేస్తున్నానండి. యాడ్ చేయడానికి నేను చెప్పాను కదా మీరు స్ట్రైట్కి క్రాస్ని అటాచ్ చేసుకోవాలండి. సో ఇలా ఈక్వల్గా నేను 8 ప్యానల్స్ని ఇక్కడ పెట్టుకుని క్రాస్ లేకుండా కార్నర్లో కొద్దిగా రౌండ్ షేప్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా మనం లైనింగ్ కటింగ్ చేసుకోవాలండి. ఫ్లేర్ కటింగ్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు మీకు చూపిస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయడానికి కూడా పేపర్ పైన నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూడండి పూర్తిగా క్లాత్ అనేది మీరు ఈ పేపర్ని అనుకోండి. సో ఈ పేపర్ని మీరు ఎలా ఫోల్డ్ చేయాలో అది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం లెంత్ వైజ్ ఇలా డబుల్గా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఒకవైపు కార్నర్ని పట్టుకుని ఇలా మనం ఒక కోన్ షేప్లో ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. సో చూడండి ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకుని కోన్ షేప్లో మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన కోన్ షేప్ దగ్గర మనం మెజర్మెంట్స్ వెస్ట్ మెజర్మెంట్ పెట్టుకోవాలండి ఇలాగా ఇక్కడ. అలాగే కింద ఫ్లేర్ లెంత్ పెట్టుకోవాలి అక్కడి నుంచి కిందకి. సో ఎక్కడైతే నేను వెస్ట్ మెజర్మెంట్ దగ్గర రౌండ్ షేప్ ఇచ్చాను కదా అక్కడ మనం 14 ఇంచెస్ తగ్గించి అంటే 14 ఇంచెస్ పైకి తీసేసండి ఫ్లేర్ లెంత్ని మెజర్ చేయాలండి. సో ఇక్కడ చూడండి రౌండ్ షేప్ వెస్ట్ మెజర్మెంట్ దగ్గర నుంచి మనం ఇలాగ లెంత్ మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి సైడ్లో చిన్న జాయింట్ కూడా వస్తుందండి. సో ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్గా మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇలా మనం ఫ్లేర్ని కటింగ్ చేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్. సో క్లాత్ పైన కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో క్లాత్ని ఫస్ట్ నేను లెంత్ వైజ్ డబల్ ఫోల్డ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత కార్నర్ని తీసుకొచ్చి నేను కోన్ షేప్లో ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నానండి. చూసారు కదా ఇలా నేను కార్నర్ వైపుకి ఇలాగా ఫోల్డ్ చేసుకుని నీట్గా సెట్ చేశానండి క్లాత్ అంతాని. చేసిన తర్వాత అండి పైన కోన్ షేప్ దగ్గర మనం వెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ పెట్టుకోవాలండి. సో బాడీ పార్ట్ తీసుకొచ్చి ఫోల్డెడ్ సైడ్ అంటే బాడీ పార్ట్ ఫోల్డెడ్ సైడ్ని ఫ్లేర్ ఫోల్డెడ్ సైడ్ దగ్గర ఇలాగా సెట్ చేసి పెట్టాలండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత పైనుంచి మనం ఈ లైన్ వరకు ఎంత మెజర్మెంట్ ఉంది పైనుంచి మనం ఇలాగ ఒక రౌండ్ షేప్లో ఆ మెజర్మెంట్ని డ్రా చేయాలండి. సో మెజర్మెంట్ వచ్చేసి 13 ఇంచెస్ అండి. సో 13 ఇంచెస్ దగ్గర నేను పైనుంచి ఇలాగ ఒక రౌండ్ షేప్లో డ్రా చేసుకున్నానండి. సో ఇలా వెస్ట్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత 14 ఇంచెస్ బాడీ లెంత్ కాబట్టి 14ని ఈ మార్కింగ్ దగ్గర ఇలాగ పట్టుకోవాలండి. పట్టుకుని ఫుల్ లెంత్ మనకి ఇక్కడ 55 ఇంచెస్ ఫుల్ లెంత్ కావాలండి ఫ్రాక్ది. సో 56 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో టేప్ని కూడా నేను ఎలాగైతే జరుపుతున్నానో సేమ్ అలాగే 14 ఇంచెస్ దగ్గర పైన మార్కింగ్ దగ్గర పెట్టుకుని కింద 56 దగ్గర పూర్తిగా రౌండ్ షేప్లో మనం ఇక్కడ డ్రా చేసుకోవాలండి. సో 14 ఇంచెస్ మాత్రం పైకి తీసేయాలండి ఎందుకంటే బాడీ పార్ట్ని మనం ఇక్కడ మైనస్ చేయాలి కాబట్టి. సో చూడండి 14 ఇంచెస్ పైన ఆ లైన్ దగ్గర నేను పెట్టుకున్నాను బయటికి. పెట్టుకుని పూర్తిగా 56 దగ్గర ఇలాగా ఒక రౌండ్ షేప్ ఇచ్చేసానండి. సో ఇలా మనం రౌండ్గా కింద ఫ్లేర్ని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. సైడ్ మనకి జాయింట్ కంపల్సరీ వస్తుందండి. సో ఆ జాయింట్ని కూడా ఎలా పెట్టుకోవాలి నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ నేను కింద ఫ్లేర్ని కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వెస్ట్ పార్ట్ని ఫస్ట్ కట్ చేసుకుని కింద ఫ్లేర్ని కూడా కటింగ్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత అండి సైడ్ ఏదైతే క్లాత్ మన కటింగ్లో బయటకు వచ్చింది కదా ఆ క్లాత్ని దీనిపైన అంటే ఎక్కడైతే మనకి జాయింట్ పడుతుంది ఆ జాయింట్ పైన ఇలాగ సెట్ చేసుకుని పెట్టుకుని లోపల వైపు పెట్టుకుంటే మనకి కటింగ్ ఈజీగా అవుతుందండి. సో స్ట్రైట్ టు స్ట్రైట్ మనం ఇక్కడ కలిపి పెట్టుకోవాలండి. సో స్ట్రైట్ దగ్గర మనం స్ట్రైట్నే జాయింట్ చేసుకోవాలి ఇక్కడ.
జాయింట్స్ కూడా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. నేను పైన ఇలాగా మనం పెడితే ఇక్కడ పైన 2 జాయింట్స్ కూడా చాలా ఈజీగా ఇక్కడ వస్తుందండి. సో ఈ జాయింట్ మనం స్టిచ్ చేసుకోవాలండి. ఎలా అయితే జాయింట్ అక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది ఆ ప్లేస్లో మనం స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ అయితే పూర్తిగా ప్యానల్స్ని ఇక్కడ 8 ప్యానల్స్ని స్టిచ్ చేసుకుని రెడీ చేసుకున్నానండి. అలాగే ఫ్లేర్ పార్ట్లో కూడా నేను సైడ్ జాయింట్ని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఫ్లేర్ పార్ట్ కూడా ఇలా ఉంటుంది. సో లైనింగ్ అండ్ ఫ్లేర్ పార్ట్ని అటాచ్ చేయడానికండి ఇక్కడ లైనింగ్కి ఈక్వల్గా మనం ఫ్లేర్ పార్ట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎలా అయితే మార్క్ చేస్తానో అక్కడ మీరు మార్కింగ్ చేసుకుని దీన్ని ఆపోజిట్లో తిప్పుకుని స్టిచ్ చేసుకోవాలి. సో పూర్తిగా కింద వరకు స్టిచ్ చేసుకోవాలండి. చేసుకుని తర్వాత లైనింగ్ని ఇలా లోపల వైపుకి పెట్టుకుని వెస్ట్ టు వెస్ట్ మనం జాయింట్ చేసుకోవాలి. సో మిషన్ పైన మీకు చూపిస్తాను. సైడ్ అయితే నేను జాయింట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకుని తర్వాత ఫ్లేర్ పార్ట్కే మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్లేర్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలండి. సో ఇలా నేను లైనింగ్ వెస్ట్ని అండ్ ఫ్లేర్ పార్ట్ వెస్ట్ని స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలండి. స్టార్ట్ చేసేటప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్లేర్ కొద్దిగా లూజ్గానే వదలాలండి, కొంచెం లాగి పట్టుకోకూడదు. ఎందుకంటే పూర్తిగా అది క్రాస్ ఉంటుందండి. జాయిన్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. మీరు లాగారంటే పూర్తిగా లూజ్ వచ్చేస్తుందండి అది. సో కొద్దిగా మీరు లూజ్గా చూడండి. నేను ఫ్లేర్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్లేర్ నేను వెస్ట్ పార్ట్ని చాలా ఫ్రీగా అంటే ప్లీట్ పడట్లేదు, కాకపోతే చాలా లూజ్గా నేను లైనింగ్ వెస్ట్కి అటాచ్ చేసుకుంటున్నానండి. సో మీరు ఇలాగ అటాచ్ చేసుకోవాలి ఫ్లేర్ పార్ట్ని. సో పూర్తిగా వెస్ట్ రౌండ్కి నేను ఈక్వల్గా ఇక్కడ అటాచ్ చేసేస్తాను ఫ్రెండ్స్. సో మీరు కొద్దిగా లాగి మీరు స్టిచ్ చేశారు అంటే ఫ్లేర్ పార్ట్ వెస్ట్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వెస్ట్ ఎక్కువ అయిపోతుంది. లైనింగ్ వెస్ట్కి అడ్జస్ట్ చేయడం చాలా డిఫికల్ట్ అయిపోతుందండి. సో కొద్దిగా లూజ్గా ఇలా వదులుతూ మీరు ఫ్లేర్ పార్ట్ని అటాచ్ చేసుకోండి. సో ఇలా చూడండి, పూర్తిగా నేను లైనింగ్కి వెస్ట్ పార్ట్ని అటాచ్ చేసుకున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్ని. సో ఇలా మనం ఫ్లేర్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత అండి బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో సైడ్ నేను కట్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ బాడీ పార్ట్కి అటాచ్ చేయడానికి వన్ సైడ్ కార్నర్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలండి. సో రౌండ్గా బాడీ వెస్ట్ని అండ్ ఫ్లేర్ పార్ట్ వెస్ట్ పార్ట్ని రౌండ్గా మనం అటాచ్ చేసుకోవాలి. సో చాలా ఈజీగా మీకు ఇక్కడ వెస్ట్ పార్ట్ అటాచ్ అవుతుందండి. సో ఒక 1/2 ఇంచ్ మార్జిన్ని ఇస్తూ మీరు ఇక్కడ అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అటాచ్ చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే కార్నర్లో ఇంకో కుట్టు కూడా వేసుకుంటే జాయిన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఉంటుందండి ఫ్రాక్ లుక్. తర్వాత మనం సైడ్ జాయింట్ కూడా మెజర్మెంట్స్ ఏదైతే జాయింట్ ఉంటుందో అది కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అది ఎక్స్ట్రా మార్జిన్ మనం ఇస్తాం కాబట్టి సైడ్ ఆల్రెడీ నేను చెస్ట్ మార్కింగ్ దగ్గర కట్ పెట్టానండి. అలాగే వెస్ట్ మార్కింగ్ దగ్గర కూడా కట్ పెట్టాను. సో హ్యాండ్స్ స్లీవ్స్ రౌండ్ వరకు మీరు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్స్ డిజైన్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఈ వీడియోలో అండ్ ప్రీవియస్ వీడియోలో స్లీవ్ డిజైన్ అనేది చెప్పలేదు, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో కింద వెస్ట్కి మనం 3 ఇంచెస్ కింద వరకు ఇలాగ స్ట్రైట్గా కుట్టు వేసుకుని పైకి 1/2 ఇంచ్ మార్జిన్లో పైన మనం స్టిచ్ చేసుకోవాలండి. సో ఇలాగ 3 స్టిచెస్ ఇక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు సైడ్ జాయింట్ చేసుకుంటే ఫ్లేర్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇటువైపు కూడా సేమ్ ప్రాసెస్ అండి. సో ఇలాగ సైడ్ ఫిట్టింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ బ్యాక్ నెక్ ఇక్కడ డ్రాప్ వచ్చింది, బోట్ నెక్ వచ్చి డ్రాప్ వచ్చింది. ఇక్కడ నేను సిల్వర్ బటన్ అటాచ్ చేసుకున్నాను. సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి డ్రాప్ అయితే. హ్యాండ్స్కి డిజైన్ అనేది ఇలాగా నేను సింపుల్ బ్యూటిఫుల్ డిజైన్ ఒకటి ఇచ్చి ఇక్కడ ఒక బీట్ అనేది అటాచ్ చేసుకున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసండి పూర్తిగా కట్ వర్క్ ఇక్కడ రెడీ చేశానండి. సో కట్ వర్క్ కూడా చాలా ఈజీ మెథడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో చాలా బ్యూటిఫుల్ బోట్ నెక్లో మీరు కట్ వర్క్ డిజైన్ అండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు డౌట్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పొచ్చు. అలాగే మీకు నచ్చితే ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అది కూడా కామెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్, మీకు అర్థం అవుతుందో లేదో అనేసి. సో చూడండి స్లీవ్ డిజైన్ ఇలా ఉంటుంది. ఫ్రాక్ ఫైనల్ లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది.